అందరికీ నమస్కారం. నేను మీ సంగీత. వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, గర్భవతులు ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవాలండి. డెలివరీ తర్వాత చాలామందికి గర్భసంచి క్రిందకి ఎందుకు జారుతుంది, కారణాలు ఏంటి, ఎలా గుర్తుపట్టాలి, క్రిందకు జారితే ఎలాంటి సమస్యలు వస్తాయి, ఎలాంటి వైద్యం ఉంది అని క్లియర్గా మనం ఈరోజు తెలుసుకుందామా? అంతకంటే ముందు ఒకవేళ మీరు గనక మన ఛానల్ మొదటిసారి చూస్తూ ఉంటే తప్పకుండా మామ్ గీతా స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. గర్భసంచి క్రిందకి జారడాన్ని యూట్రిన్ ప్రొలాప్స్ అని అంటారండి. పెల్విక్ ఫ్లోర్ కండరాలు మరియు స్నాయువులు అనేవి గర్భాశయానికి సపోర్ట్ ఇవ్వనప్పుడు, ఎక్కువగా సాగి బలహీనమైనప్పుడు గర్భాశయ ప్రొలాప్స్ అనేది వస్తుంది. ఈ సమయంలో గర్భాశయం యోనిలోనికి ప్రవేశించడము, పొడుచుకు రావడం జరుగుతుంది. ఈ సమయంలో మహిళలు చాలా ఇబ్బంది పడతారు. అనేక సమస్యలు ఎదురవుతాయి. ఎలా సమస్యని పరిష్కరించుకోవాలి అనే తెలియదు. అందుకే అసలు గర్భాశయం అనేది ఎందుకు ఇలా ప్రొలాప్స్ అవుతుంది, లక్షణాలు ఎలా ఉంటాయి, సర్జరీ చేయాల్సిందేనా అని పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందామా? ముందుగా మనం అసలు గర్భాశయం క్రిందకి జారడం అనేది డెలివరీ తర్వాత ఎందుకు ఎక్కువగా జరుగుతుందని చూసినట్లయితే, మనకు తెలిసినట్లు కటి కండరాలు కణజాలం అనేది బలహీనమైనప్పుడు మాత్రమే ఇలా ప్రొలాప్స్ అనేది జరుగుతుందండి. ముఖ్యంగా మనకు నార్మల్ డెలివరీ కనుక 2 కంటే 3 ఎక్కువగా ఉన్నా కూడా మీకు గర్భాశయం వీక్ అయ్యి మీకు గర్భసంచి జారే అవకాశం ఉంటుంది. ఎక్కువ లేట్ వయస్సులో గనక మీరు పిల్లలకు జననం ఇచ్చినట్లయితే మీకు ఆ యొక్క కటి కండరాలు బలహీనమై గర్భాశయం క్రిందకి జారుతుంది. కష్టమైన ప్రసవం అయినా, పిల్లలు ఎక్కువ బరువుతో పుట్టిన, కాన్స్టిపేషన్ సమస్య ఉన్న, స్థూలకాయం సమస్య ఉన్న, మెనోపాస్ తర్వాత మీ యొక్క ఎస్ట్రోజన్ స్థాయిలు తగ్గిన, మలబద్ధకం సమస్య ఉన్న, ఒత్తిడి ఎక్కువగా ఉన్న, దగ్గు అధికంగా ఉన్నా కూడా ఈ యొక్క గర్భాశయ ప్రొలాప్స్ అనేది ఏర్పడే ఛాన్సెస్ అధికంగా ఉంటాయి. ఇప్పుడు మనం లక్షణాల విషయానికి వస్తే, డెలివరీ తర్వాత వచ్చే ఈ యొక్క ప్రొలాప్స్ ఎలాంటి లక్షణాలని చూపించదు. అయితే కొన్నిసార్లు సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే లక్షణాలు తెలుస్తాయండి. ఆ లక్షణాలు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. యోని నుండి ఒక కణము క్రిందకు పొడుచుకొచ్చినట్లు కనిపిస్తుంది. పెల్విక్లో బరువు మొత్తము క్రిందకి లాగుతున్నట్లు అనిపిస్తుంది. టాయిలెట్ వెళ్ళినప్పుడు పూర్తిగా మూత్రాశయం అనేది ఖాళీగా లేనట్లు అనిపిస్తుంది. మూత్రం యొక్క లీకేజీ సమస్యలు, ఆపుకోలేకపోవడం లాంటి సమస్యలు కూడా వస్తాయి. ప్రేగు కదలికల్లో ఇబ్బందులు వస్తాయి. మీ వేళ్లతో యోనిని పైకి నెట్టాలనిపించడము, మీరు కూర్చున్నప్పుడు ఏదైనా బాల్పై కూర్చున్నట్లుగా అనిపించడము, యోని వదులుగా మారడము, లైంగిక సమస్యలు రావడం లాంటి లక్షణాలనేవి మీకు ఈ గర్భాశయ ప్రొలాప్స్ కనుక ఉంటే వస్తుంది. ఇప్పుడు మనము ఈ యొక్క గర్భాశయం క్రిందకి జారే సమస్యకు ట్రీట్మెంట్ ఏంటి అని చూసినట్లయితే, ఈ సమస్యకి ట్రీట్మెంట్ అనేది మహిళ సమస్య, ఆమె వయస్సు, ఇతర కారణాల మీద ఆధారపడి ఉంటుంది. సమస్య గురించి తెలిసినప్పుడు వెంటనే డాక్టర్ను సంప్రదించండి. పైన చెప్పిన లక్షణాలు ఏవైనా మీకు అనిపించినప్పుడు వెంటనే వైద్య సహకారం తీసుకోవడం మంచిది. అప్పుడు డాక్టర్ మిమ్మల్ని పరీక్షించి మీకు అవసరమైన ట్రీట్మెంట్ని సూచిస్తారు. కొన్నిసార్లు సర్జరీ కూడా అవసరమవుతుంది. సమస్య ముదరక ముందే చిన్నగా లక్షణాలు ఉన్నప్పుడే డాక్టర్ని సంప్రదించడం మంచిది. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. యూజ్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.